హాయ్ డియర్ మై అమిగోస్. ఈరోజు మనం వచ్చేసి 2 ఫిబ్రవరి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాటన్నింటికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అకాడమీ వాళ్ళు బ్యాచ్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ ఈ బ్యాచ్ కోర్సెస్ అన్నీ కూడా మీరు పొందాలనుకుంటే వీళ్ళు అన్లాక్ 20 అనే పేరుతో ఇప్పటివరకు ఉన్న 10% డిస్కౌంట్ని 20% వరకు ఇస్తున్నారు. ఇది ఆఫర్ వచ్చేసి ఫిబ్రవరి 2 వరకు కూడా అవైలబుల్లో ఉంటుంది. దీనికోసం మీరు అంతా చేయాల్సింది EDU Tech 10 అనే కోడ్ మాత్రం మీరు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. ఈ కోడ్ని వాడిన వారికి 20% అయితే డిస్కౌంట్ వస్తుంది సబ్స్క్రిప్షన్ మీద. వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి లక్ష్యం అనే పేరుతో గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే కోసం బ్యాచ్ కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది 2 ఫిబ్రవరి స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారండి. ఇది 150 ప్రశ్నలు, 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది ఫిబ్రవరి 6న 2 PM ఉండబోతుంది. కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, మోడర్న్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్ మీద మొత్తం టెస్ట్ ఉండబోతుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి 4th వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా సబ్స్క్రిప్షన్స్లో స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక పర్టికులర్ డిస్కషన్కి సంబంధించిన సెషన్ కూడా నడుస్తుంది. ఇది ఫిబ్రవరి 1న అయితే జరగడం జరిగింది. అండ్ లోక్యుక్త మీద జరుగుతుంది అనమాట. బాలకృష్ణ మండపాటి గారు డిస్కషన్ చేశారు. అదేవిధంగా గ్రూప్ 4 మారథాన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ఆల్ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి. ఇది వచ్చేసి మనకి ఫిబ్రవరి 2న 7 AM ఉండబోతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కూడా కండక్ట్ చేస్తున్నారండి. హిస్టరీ అండ్ రీజనింగ్ మీద 2 ఎడ్యుకేటర్ల ద్వారా 3rd ఫిబ్రవరిన 9 PM ఉండబోతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఫిబ్రవరి మంత్కి సంబంధించి ఆల్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా ఫిబ్రవరి 5న 7 AMకి మొత్తం 5 ఎడ్యుకేటర్ల ద్వారా స్పెషల్గా డిస్కషన్ క్లాస్ ఉండబోతుంది. అండ్ ఇక్కడ మీరు ప్లస్కి ఫ్రీకి చూసుకున్నట్టయితే ప్లస్లో అన్ని కూడా లిమిటెడ్ అండి. బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్స్ ఉంటాయి. ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా ఉండడం జరుగుతుంది వీక్లీ. అండ్ అందులో 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి 1700 రూపాయలు అండి. బట్ ఈ ఫిబ్రవరి 2 లోపు తీసుకుంటే 20% డిస్కౌంట్ వస్తుంది. ఆ తర్వాత అయితే 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది అనమాట. అంటే 1700ది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో మన కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని యూజ్ చేసుకుంటే మీకు ఈ డిస్కౌంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. గైస్, మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్స్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అండ్ 2022కి సంబంధించిన ఎకానమిక్ సర్వే 2022 అండ్ యూనియన్ బడ్జెట్ 2022-23కి సంబంధించిన పీడిఎఫ్లు అయితే ఆ టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా కావాలి ఆ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. ఆ కిందన నేను కామెంట్ సెక్షన్ దగ్గర పిన్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేశాను నేను. 2 పీడిఎఫ్లకు సంబంధించి 2 మ్యాటర్కి సంబంధించి 4 వీడియోలు చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూడండి. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ అండి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నూతన చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే మమతా బెనర్జీ అండి. మమతా బెనర్జీ వచ్చేసి ఫస్ట్ వెస్ట్ బెంగాల్కి ఆమె చీఫ్ మినిస్టర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్గా ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ చైర్పర్సన్గా ఉన్నారు. మళ్ళీ తిరిగి ఆమె ఎన్నిక కావడం జరిగిందండి. చూడండి, తృణమూల్ కాంగ్రెస్ చైర్పర్సన్గా సీఎం మమతా బెనర్జీ గారు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 5 సంవత్సరాల తర్వాత తృణమూల్ సంస్థాగత ఎన్నికలు జరగడం కూడా జరిగింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ అధినేతగా సీఎం మమతా బెనర్జీ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ ప్రకటించారు. యాక్చువల్గా 5 years తర్వాత ఈ ఎన్నికలు జరిగాయి అనమాట. కాంగ్రెస్ ఆ పార్టీకి చైర్పర్సన్ ఎవరొకరు నియమించుకోవాలనే ఉద్దేశంతో. అండ్ మొత్తానికి ఆమె మళ్ళీ తిరిగి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ గుడ్ బై చెప్పి 1998లో మమతా బెనర్జీ గారు ఈ పార్టీని అయితే స్థాపించారు. అప్పటి నుంచి ఆమె పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతూ వస్తున్నారు. తర్వాత సెకండ్ వన్ అండి, యుఎస్ మార్కెట్లో IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండి. IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట ఫుల్ ఫాము. ఈ యొక్క పరికరాలను సరఫరా చేయడానికి యుఎస్ మార్కెట్లో హైపెరియన్ గ్లోబల్ గ్రూప్తో ఏ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే బెల్ అండి. బెల్ ఫుల్ ఫామ్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. దీన్నే బెల్ అంటారు షార్ట్కట్లో, గుర్తుపెట్టుకోండి. యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ మార్కెట్ కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను తయారు చేసి సరఫరా చేయడానికి హైపెరియన్ గ్లోబల్ గ్రూప్తో వీళ్ళు భాగస్వామ్యం అయితే కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా బెల్ ఏవైతే ఈ IoTకి సంబంధించిన పర్టికులర్ పరికరాలు ఉంటాయో వాటిని 73,000 మిలియన్కి సంబంధించిన విలువైన IoT పరికరాలను ఈ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్న హైపెరియన్ గ్లోబల్ గ్రూప్ ఉందో దాని ద్వారా యుఎస్ మార్కెట్లో దీన్ని అక్కడ అమ్మగలుగుతారనమాట. అయితే బెల్ ప్రజెంట్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి ఆనంది రామలింగం, ప్రధాన కార్యాలయం వచ్చేసి బెంగళూరు, కర్ణాటకలో ఉంది దీన్ని. తర్వాత వచ్చేసి
థర్డ్ వన్ అండి, భారత సాయుధ బలగాలకు 70,000 AK-203 రైఫిల్ ప్రారంభ బ్యాచ్ను అందించే దేశం ఏంటి అంటే రష్యా అండి. యాక్చువల్గా రైఫిల్స్ అంటే ఏం లేదండి, నథింగ్ బట్ గన్స్ అండి. భారత సాయుధ దళాలు రష్యా నుండి 70,000 AK-203 కలష్నికోవ్ అసాల్ట్ రైఫిల్స్ని మొదటి బ్యాచ్ అయితే మన ఇండియా అయితే అందుకుంది రష్యా నుండి. ఇవి మన భారత వైమానిక దళంలోకి ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం 5,124 కోట్ల విలువైన ఒప్పందం భారత్కి అండ్ రష్యా మధ్య జరిగింది 6th December 2021. అండ్ యాక్చువల్గా అప్పుడు ఏంటంటే మొత్తం 6,70,000 రైఫిల్స్ అయితే ఆర్డర్ చేశారు. అందులో ప్రజెంట్ వచ్చేసి 70,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. మొత్తం 6,70,000లో 6 లక్షలు ఈ రైఫిల్స్ అంటే గన్స్ అనేవి ఇండియన్ ఆర్మీకే ఇస్తారు. మిగతా 70,000 వచ్చేసి మిగతా దళాలకైతే సరఫరా చేయడం జరుగుతుందండి. స్టాటిక్ పాయింట్స్ చూసుకున్నట్టయితే రష్యా రాజధాని మాస్కో, అధ్యక్షుడు వచ్చేసి వ్లాదిమిర్ పుతిన్, కరెన్సీ వచ్చేసి రష్యన్ రూబల్ అని పిలుస్తారు. తర్వాత వచ్చేసి 4th వన్ అండి, 2022 ఒడిశా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేత ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఫ్యూచర్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఆన్సర్ చూసుకున్నట్టయితే A and B. 2022 ఒడిశా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ ఫైనల్లో అన్సీడెడ్ కిరణ్ జార్జ్ విజేతగా నిలవడం జరిగిందండి. కిరణ్ జార్జ్ అనే అతను పురుషుడు, అంటే పురుషుల టోర్నమెంట్లో అంటే మెన్స్ సింగిల్స్లో కిరణ్ జార్జ్ అయితే విజేతగా నిలిచాడు. అండ్ ఉమెన్స్లో చూసుకున్నట్టయితే స్మిత్ తోస్ని, ఓకేనా, ఉన్నతి హుడా అండి, ఇక్కడ తప్పుగా పడింది. ఉన్నతి హుడా వచ్చేసి ఉమెన్స్లో టాప్లో నిలవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఉమెన్ సింగిల్స్లో ఉన్నతి హుడా వచ్చేసి అంటే మేల్లో వచ్చేసి కిరణ్ జార్జ్ అండ్ ఉమెన్స్లో వచ్చేసి ఉన్నతి హుడా. వీళ్ళు 2022కి సంబంధించిన ఒడిశా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్స్ అయితే గెలుచుకోవడం జరిగిందండి. తర్వాత వచ్చేసి 5th వన్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అంటే చాలా ఇంపార్టెంట్, ఇది GAV రెడ్డి. ఓకే, చూడండి చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద మ్యాటర్ ఇచ్చాను కాబట్టి జాగ్రత్తగా వినండి. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లెఫ్టినెంట్ జనరల్ JAV రెడ్డి కొత్త చీఫ్గా నియమితులయ్యారండి. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి లెఫ్టినెంట్ జనరల్ అయిన GAV రెడ్డి కొత్త చీఫ్గా నియమితులయ్యారు. అంటే అతని హెడ్ అనమాట, డైరెక్టర్. లెఫ్టినెంట్ జనరల్ KJS థిల్లాస్ పదవి చేయడంతో ఆయన స్థానంలో ఈ నియమితులు కావడం జరిగింది. లెఫ్టినెంట్ జనరల్ JAV రెడ్డి గతంలో గయాలోని ప్రతిష్టాత్మక ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ 9వ కమాండెంట్గా వర్క్ చేశారు. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేది మన భారత సాయుధ దళాలకు రక్షణ మరియు సైనిక గూఢాచారాన్ని అందించే అండ్ సమన్వయం చేయడానికి బాధ్యత వహించే ఒక గూఢాచార సంస్థ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఏజెన్సీ ఇది. ఇది మార్చి 2002లో ఏర్పడింది. అండ్ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క సరైన మార్గదర్శకత్వంలో నేరుగా అండ్ లోపలగా అంటే ఇది ఇంటర్నల్గా డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఇంటర్నల్గా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మన ఇండియాలో అన్ని రక్షణ సంబంధిత ఇంటెలిజెన్స్ కోసం అత్యంత ముఖ్యమైన అండ్ నోడల్ ఏజెన్సీలో ఒకటిగా పనిచేస్తుంది. అంటే మన అండ్ చాలా ఉంటాయి కదా లాంటి అంటే ఇంటెలిజెన్స్ సంస్థలు ఏవైతే ఉంటాయో అందులో ఇది ఒకటి. దీని ద్వారా ఇతర భారతీయ ఇంటెలిజెన్స్ అంతర్గత అండ్ బాహ్య ఏజెన్సీల నుండి దీనిని వేరు చేస్తుంది. ఈ డిఫెన్స్ ఏదైతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉందో ఇది భారత సాయుధ దళాల సాంకేతికత నిఘా ఆస్తులను డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్స్ ఇంటెలిజెన్స్, ట్రై సర్వీస్ ఏజెన్సీస్ అండ్ డిఫెన్స్ ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ అనాలిసిస్ సెంటర్ DIPACని నియంత్రిస్తూ పనిచేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఏజెన్సీ ఇది. తర్వాత 6th వన్ అండి, పతాంజలితో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఏ బ్యాంక్ ప్రారంభించింది? PNB అండి, PNB. ఓకేనా, PNB రైట్ ఆన్సర్. PNB అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. ఇది పతాంజలి ఆయుర్వేద లిమిటెడ్ PAL సంస్థతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI భాగస్వామ్యంతో బ్రాండెడ్ కాంటాక్ట్ లెన్స్ క్రెడిట్ కార్డులను స్టార్ట్ చేసిందనమాట. అండ్ కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డులు అంటే మనకు తెలుసు ఆన్లైన్ క్రెడిట్ కార్డ్స్ అనమాట. బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు NPCI యొక్క రూపే ప్లాట్ఫామ్లో ఇవి అవైలబుల్గా ఉంటాయి. వీటిని 2 వేరియంట్లో తీసుకొస్తున్నారు. ఒకటి PNB రూపే ప్లాటినం అండ్ PNB రూపే సెలెక్ట్. ఈ 2 కార్డుల ద్వారా లైక్ ప్లాటినమ్ అండ్ సెలెక్ట్ కార్డుల ద్వారా యాక్సిడెంటల్ డెత్స్, పర్సనల్ టోటల్ డిజబిలిటీస్ కోసం 2 లక్షలు మరియు 10 లక్షల వరకు బీమా కవర్ చేస్తాయి. ఈ క్రెడిట్ కార్డులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకి ఈ బీమా వర్తిస్తుందన్నమాట. అండ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ PNB అండ్ పతాంజలి కోఆపరేటెడ్ క్రెడిట్ కార్డుల ద్వారా మనము క్రెడిట్ కార్డు ద్వారా ఏదైతే సదుపాయం పొందుతున్నామో అవన్నీ కూడా పొందొచ్చు. నెక్స్ట్ 7th వన్ అండి, ఏ రాష్ట్ర మాజీ స్పీకర్ రామేంద్ర చంద్ర దేబ్నాథ్ కన్నుమూశారు అంటే త్రిపుర అండి. ఓకే, చూడండి చాలా ఇంపార్టెంట్ అండి ఇది.
ప్రముఖ సిపిఐఎం నేత, పార్టీ నేత, త్రిపుర శాసనసభ మాజీ స్పీకర్ రామేంద్ర చంద్ర దేబ్నాథ్ కిడ్నీ సమస్యతో చనిపోయారండి. ఆయన చనిపోయేటప్పటికి ఆయన ఏజ్ 66 ఇయర్స్. దేబ్నాథ్ యబరాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే. అంటే అతను ఎమ్మెల్యేగా పనిచేసినంత వరకు ఆయనే ఆ పదవిలో, అంటే ఆ నియోజకవర్గం నుండి ఆయనే పనిచేస్తాడనమాట. అండ్ 1993లో తొలిసారిగా గెలిచిన ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అండ్ 3 పర్యాయాలు అంటే 15 సంవత్సరాల పాటు ఆయన త్రిపురకి శాసనసభ స్పీకర్గా వర్క్ చేశారు. తర్వాత వచ్చేసి 8th వన్ అండి, లారెస్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఏ భారతీయ అథ్లెట్ ఎంపికయ్యారు గుర్తుపెట్టుకుని. ఆన్సర్ వచ్చేసి నీరజ్ చోప్రా అండి. భారతదేశం యొక్క ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా లారెస్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2022కి నామినేట్ అయ్యాడండి. ఈ అవార్డుకు నామినేట్ అయిన 6గురిలో అతను కూడా ఒకడు. అండ్ మిగతా వ్యక్తులు ఎవరు అనేది ఒకసారి చూద్దాం. రష్యన్ టెన్నిస్ స్టార్ డెనియన్ మెద్వెదేవ్ ఒకరు, బ్రిటిష్ టెన్నిస్ ప్లేయర్ ఎమ్మా రాడుకాను ఒకరు, స్పానిష్ ఫుట్బాల్ క్రీడాకారుడు పెడ్రి ఒకరు, ఆస్ట్రేలియన్ ఒలింపిక్ ఛాంపియన్ అరియార్నే టెట్మస్ ఒకరు, వెనిజులా అథ్లెట్ యులిమార్ రోజస్ ఉండడం జరిగింది. అండ్ మన భారతదేశం నుండి నీరజ్ చోప్రా ఎన్నిక కావడం జరిగింది ఈ యొక్క అవార్డుకి. అండ్ లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డును గెలుచుకున్న ఏకైక భారతీయ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ అండి మన ఇండియాలో. ఆయన క్రికెట్ లెజెండ్ లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ 2020 ఈ అవార్డుని అయితే సచిన్ టెండూల్కర్ గెలుచుకున్నారు ఫస్ట్గా. అండ్ ఒకవేళ నీరజ్ చోప్రా సెకండ్ పర్సన్ అవ్వచ్చు. తర్వాత వచ్చేసి 9 అండి, భారతదేశం 2022-23 ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా కోసం ఏ రాష్ట్రంలో ఉన్న హోయసల దేవాలయాలను తన ప్రతిపాదనలుగా ఖరారు చేసింది. అంటే వీటిని పర్మనెంట్గా వీటిని వారసత్వ జాబితాలో చేర్చాలని ప్రతిపాదన చేసిందనమాట. అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో వీటికి పర్మనెంట్ హోదా ఇవ్వాలని ఫైనలైజ్ చేసిందనమాట భారతదేశం నుండి. ఇవి వచ్చేసి కర్ణాటకలో ఉన్నాయండి. కర్ణాటకలోని బెలూర్ అండ్ హలీబేడి మరియు సోమనాథపురంలో హోయసల దేవాలయాలు 2022-23 సంవత్సరానికి గాను ప్రపంచ వారసత్వ జాబితాకు భారతదేశం నామినేట్ అయినట్లుగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. హోయసల పవిత్ర బృందాలు ఏప్రిల్ 15, 2014 నుండి యునెస్కో యొక్క తాత్కాలిక జాబితాలో ఉన్నాయండి. యాక్చువల్గా ఈ దేశం యొక్క గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వానికి సాక్ష్యంగా ఉన్నాయి ఇవి. యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి విశాల్ వి శర్మ హోయసల దేవాలయాల నామినేషన్ను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ డైరెక్టర్ లాజేరే అలౌండ్కు అధికారికంగా సమర్పించారు. 3 హోయసల దేవాలయాలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా అక్కడ సంరక్షించబడుతున్నాయి మన ఇండియాలో, కర్ణాటకలోని. అయితే వీటిని పర్మనెంట్గా హెరిటేజ్ సైట్లో కలపడం ద్వారా వీటికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు, ఖ్యాతి, రక్షణ, ఫండింగ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అందుకోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత 10 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే February 2 అండి. యాక్చువల్గా నేను 2 టాపిక్స్ ఉన్నాయి, ఇందులో నేను కొంచెమును ఆ టాపిక్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిత్తడి నేలల ప్రాముఖ్యత మరియు వాటిని సంరక్షించవలసిన ఆవశ్యకత గురించి అవగాహన పెంచడం కోసం ఎవ్రీ ఇయర్ February 2 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. ఇంగ్లీష్లో వచ్చేసి వెట్లాండ్స్ అంటారండి. అదేంటో కూడా క్లారిటీగా చెప్తాను. 1971లో చిత్తడి నేలలపై కన్వెన్షన్ ఆమోదించిన తేదీని గుర్తు చేసుకుంటూ ఈ డేని అయితే సెలబ్రేట్ చేస్తారు. సింపుల్గా చెప్తాను చూడండి. చిత్తడి నేలలు అంటే ఏంటి అంటే ఎక్కువగా వాటర్ ఉండి బురదగా ఎక్కువ బంకగా ఉండి ఎప్పుడు ఇంకా మొత్తం అన్ని సీజన్లో సంవత్సరం మొత్తం అంటే మెత్తగా నీటితో కలిసి చిత్తడిగా ఉంటుందన్నమాట. ఎప్పుడు పదునుగానే ఉంటుంది. వాటిని వెట్లాండ్స్ అంటారు. అండ్ అక్కడ ఎక్కువగా పక్షులు, వేరే పక్షులు అక్కడికి వచ్చి వలస రావడము, నివసించడము ఇలాంటివన్నీ చేస్తాయన్నమాట. దాని ద్వారా ఆ ప్రాంతాన్ని చిత్తడి నేలగా పరిగణిస్తారు. అయితే ఈరోజు మొట్టమొదటి February 2, 1971 ఇరాన్లో రామ్సర్లో చిత్తడి నేలలపై కన్వెన్షన్ పేరుతో అంతర్జాతీయ ఒప్పందం జరగడం జరిగిందండి. దానికి తగ్గట్టుగా ఆగస్టు 30 ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం కోసం 75/317 తీర్మానాన్ని ఆమోదించి ప్రతి సంవత్సరం కూడా చిత్తడి నేల దినోత్సవం సెలబ్రేట్ చేయాలని డిసిషన్ అయితే తీసుకున్నారండి. చిత్తడి నేల దినోత్సవాన్ని మొదటిసారిగా 1997లో జరుపుకున్నారు. అయితే దీన్ని ఐక్యరాజ్య సమితి మాత్రం అఫీషియల్గా ఆగస్టు 30, 2021 ఈ చిత్తడి నేల దినోత్సవాన్ని ఆమోదించింది. అయితే ఇంతకుముందు నుండి ఆ డే సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే వరల్డ్ వెట్లాండ్స్ డే, వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ ఏ పీపుల్ అండ్ నేచర్ షోయింగ్ ద యాక్షన్ రిక్వైర్డ్ టు ఎన్జూర్ ద కన్జర్వేషన్ అండ్ సస్టెనెన్స్ ఆఫ్ వెట్లాండ్స్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. తర్వాత 11 అండి, సూర్యశక్తి సెల్ అనే ఒక ప్రాసెసింగ్ సెల్ ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ కోసం SBI ఏ కంపెనీతో భాగస్వామ్యం చేసుకుంది అంటే టాటా పవర్ సోలార్ అండి.
ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌర విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి ఆల్రెడీ ఎస్బీఐ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోందండి, ప్రత్యేక సెల్ నిర్వహిస్తుంది, అదే సూర్యశక్తి సెల్. దీని ద్వారా పర్టికులర్గా ఎవరైతే సోలార్ ప్లాంట్స్ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేయాలనుకుంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే దీన్ని ఇంకొంత విస్తరించడం కోసం, వీటి కోసం ఇంకా సపోర్టింగ్ కోసం టాటా పవర్ సోలార్ సిస్టమ్స్తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది ఎస్బీఐ. తర్వాత 12 అండి, గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఇటీవల ఏ సంస్థలో స్థాపించబడింది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ్. ఓకే, గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, దీన్ని GCOE అండ్ ACE అంటారు. గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ మన ఇండియాలో కర్ణాటకలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ్, దీని IITDH అంటారు, ఇక్కడ ప్రారంభించబడింది అనమాట. అండ్ సింపుల్గా చెప్పాలంటే స్వచ్ఛమైన శక్తికి సంబంధించి పరిశోధనలు చేయడం కోసం అండ్ అంటే తక్కువ డబ్బుతో లేదంటే తక్కువ వ్యయంతో క్లీన్ ఎనర్జీని పొందడం కోసం ఇది గ్లోబల్గా పనిచేస్తుంది అనమాట. అంటే ఇందులో కొత్త పరిశోధనలు చేస్తూ పరిశోధనలు అమలు చేస్తూ తక్కువ వ్యయంతో క్లీన్ ఎనర్జీని అందించడం కోసం ఈ పర్టికులర్ సెంటర్ అయితే పనిచేస్తుంది. సో ఈ సదుపాయాన్ని హానీవేల్ హోమ్ టౌన్ సొల్యూషన్స్ ఇండియా ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క IITDHలో అంటే ధార్వాడ్లో. తర్వాత 13 అండి, హ్యాపీ షాప్ అనేది ఏ కంపెనీ ద్వారా ప్రారంభించబడిన కొత్త కన్వీనియన్స్ స్టోర్ వ్యాపారం? చాలా ఇంపార్టెంట్, ఆన్సర్ వచ్చేసి HPCL. ఓకే, చూడండి, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తన కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రోజువారీ అవసరాలకు సంబంధించి ఉత్పత్తులను వారి సౌలభ్యం మేరకు అంటే HPCL ద్వారా ఏదైతే పెట్రోల్కి సంబంధించి ఉత్పత్తులు కావచ్చు ఇలాంటివన్నింటినీ ఎక్కడ పడితే అక్కడ పొందడం కోసం హ్యాపీ షాప్ అనే బ్రాండ్ పేరుతో తన రిటైల్ స్టోర్ను ప్రారంభించడం ద్వారా ఇది ఇంధనేతర రిటైలింగ్ రంగంలోకి ప్రవేశించడం జరిగిందనమాట. అంటే వ్యాపారంలోకి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత 14, కిజాడియా వన్యప్రాణుల అభయారణ్యం మరియు బకీరా వన్యప్రాణుల అభయారణ్యం రామ్సర్ సైట్స్లో చేర్చబడ్డాయి. ఈ రెండు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్, ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అండ్ ఉత్తరప్రదేశ్లో అండి. ఓకేనా, గుజరాత్లో వచ్చేసి కిజాడియా వన్యప్రాణుల అభయారణ్యం ఉంది, బకీరా వన్యప్రాణుల అభయారణ్యం వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకే, చూడండి, మన ఇండియాలో ఇప్పుడు 10,93,636 హెక్టార్ల విస్తీర్ణంలో 49 రామ్సార్ సైట్లను కలిగి ఉన్నాం అనమాట. అంటే మొత్తం 49 రామ్సార్ సైటు యొక్క విస్తీర్ణము 10,93,636 హెక్టార్లను గుర్తుపెట్టుకోండి. ఇది దక్షిణాసియాలోనే అత్యధికం అని చెప్పాలి. అంటే దక్షిణాసియాలోనే అత్యధికంగా మన ఇండియాలోనే ఎక్కువగా చిత్తడి నేలలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2 ఉదయం ప్రకటించబడింది అనమాట. ఈ చిత్తడి నేల రెండింటిని చిత్తడి నేలలో మెర్జ్ చేస్తున్నట్లుగా గుజరాత్లోని కిజాడియా వన్యప్రాణుల అభయారణ్యము మరియు ఉత్తరప్రదేశ్లోని బకీరా వన్యప్రాణుల అభయారణ్యం రామ్సర్ సైట్స్లో చేర్చబడినట్లుగా ప్రకటించడం జరిగిందనమాట. సో ఇప్పుడు మన ఇండియాలో మొత్తం 49 రామ్సర్ సైట్లు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు 47 ఉండేవి, ఇప్పుడు ఈ 2 యాడ్ అవ్వడం ద్వారా 49 అయ్యాయి. అయితే బకీరా వన్యప్రాణుల అభయారణ్యం ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఉన్న అతిపెద్ద సహజ వరద మైదాన చిత్తడి నేల అనమాట. 1980 సంవత్సరంలో ఇది స్థాపించబడిన అభయారణ్యం యొక్క సరస్సు శీతాకాలంలో ఇక్కడికి ఎక్కువగా విదేశీ పక్షులు వస్తూ ఉంటాయి. అవి ఏంటి అంటే టిబెట్, చైనా, యూరోప్ అండ్ సైబీరియా నుండి వలస పక్షులు వస్తాయి అనమాట. నవంబర్ నుండి జనవరి మధ్య ఈ ప్రదేశాన్ని అవి విజిట్ చేస్తాయి. 30 కంటే ఎక్కువ చేప జాతులతో పాటు ఇండియన్ పర్పుల్ మురహాన్ వంటి పక్షులు ఇక్కడ చూడవచ్చు మనం. అండ్ జామ్నగర్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిజాడియా వన్యప్రాణుల అభయారణ్యం మంచినీటి చిత్తడి నేల అన్నమాట. ఇది గుజరాత్లో ఉంది. పక్షులకు స్వర్గం లాంటిది ఇది సముద్ర మరియు మంచినీటి పక్షులకు ఎక్కువగా బాగా పాపులర్ అయింది. చిత్తడి నేలలు, మడ అడవులు అండ్ ప్రోసోపిస్ ప్రాంతాలు, బురద చదునులు, ఉప్పు చెప్పలు, క్రీక్స్, అటవీ స్క్రబ్బులు అండ్ ఇసుక బీచ్లు మరియు వ్యవసాయ భూములకు కలిగి ఉంది. ఈ అభయారణ్యంలో 309 రకాల పక్షులు అయితే ఉన్నాయండి. నివాస మరియు వలస పక్షులు ఉండడం జరిగింది. అందులో ఏంటి అంటే డాల్మేషియన్ పెలికాన్, ఏషియన్ ఓపెన్ బిల్ స్కోట్, బ్లాక్ నెక్డ్ స్కోట్, డాక్టర్ బ్లాక్ హెడెడ్ ఐబిస్, యురేషియన్ స్పూన్ బిల్ అండ్ ఇండియన్ స్విమ్మర్ వంటి అంతరించిపోతున్న పక్షి జాతులు ఇక్కడ మనం చూడవచ్చు. చిత్తడి నేలలపై రామ్సర్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకోండి, ఇదే చాలా ఇంపార్టెంట్. చిత్తడి నేలలపై రామ్సర్ కన్వెన్షన్ ఒక అంతర్జాతీయ ఒప్పందం అండి. రామ్సర్ కన్వెన్షన్ అనేది ఒక అంతర్జాతీయ ఒప్పందం ద్వారా ఏర్పడిన ఒక పర్టికులర్గా ఒక సంస్థ లాంటిది అనమాట. సో ఈ కన్వెన్షన్ అనేది చిత్తడి నేలను ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలను గుర్తించి వాటిని జాబితా చేస్తూ ఉంటుంది.
చిత్తడి నేలల పరిరక్షణ మరియు స్థిరమైన వినియోగాన్ని లక్ష్యంగా చేసుకొని ఒప్పందం చేశారు. అంటే వాటిని కాపాడాలనే ఉద్దేశంతో ఇరాన్లోని రామ్సార్ నగరం పేరు పెట్టారనమాట దీనికి. ఈ సమావేశం 1971లో సంతకం చేయబడింది. ఈ ఒప్పందం రామ్సార్ కన్వెన్షన్ ఒక అంతర్జాతీయ సంస్థ భాగస్వాములు అని చెప్పాలి. అండ్ ఇందులో 6 సంస్థల భాగస్వామ్యంతో ఇది నడుస్తుంది. అవి ఏంటి అంటే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అండ్ వెట్లాండ్స్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ WWF ఇంటర్నేషనల్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ వెట్లాండ్స్ ట్రస్ట్. ఇవన్నీ కలిపి ఈ రామ్సార్ కన్వెన్షన్గా పనిచేస్తుంది అనమాట. వీళ్ళందరూ కలిసి ఎప్పటికప్పుడు ఈ రామ్సార్ సైట్లను ప్రకటిస్తూ ఉంటారు. అలా ప్రకటించడం ద్వారా ఏంటంటే వాటిని సంరక్షించుకోవాలి అనే ఉద్దేశాన్ని తెలియజేస్తాయి అన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి 15 అండి. భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ వర్చువల్ ఫార్మేట్లో 2వ మ్యారిటైమ్ సెక్యూరిటీ డైలాగు ఏ తేదీని నిర్వహించాయంటే 22 ఫిబ్రవరి 1 అండి. భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ మంగళవారం వర్చువల్ ఫార్మేట్లో, మంగళవారం అనేది ఫిబ్రవరి 1 అండి, వర్చువల్ ఫార్మేట్లో 2వ మ్యారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ను 2022 ఫిబ్రవరి 1 నిర్వహించాయి. ఈ సందర్భంగా ఇండో అండ్ పసిఫిక్ ప్రాంతాల్లో స్వేచ్ఛ, బహిరంగంగా అండ్ నిబంధనలకు సంబంధించి సముద్రం యొక్క సంరక్షణకు సంబంధించి విషయాలపై చర్చించుకోవడం జరిగిందనమాట. అంటే ఇకపై ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో ఏదైతే సముద్ర ప్రాంతం ఉంటుందో వాటిని పరిరక్షించుకునే బాధ్యత ఇకపై ఇండో యూరోపియన్ దేశాలు అయితే తీసుకుంటే ఎప్పటికప్పుడు అక్కడ సంరక్షణ వ్యాయామాలు, డైలాగ్స్ అంటే సమావేశాలు ఇవన్నీ కూడా నిర్వహించుకుంటాయి అన్నమాట. అదనేది మన ఇండియా అండ్ అదేవిధంగా యూరోపియన్ యూనియన్లో కలుపుతున్న ఏదైతే సముద్రాలు ఉంటాయో వాటిలో వాటి యొక్క రక్షణ చూసుకునే బాధ్యత ఇకపై వాటి మీద డిస్కషన్ అయితే జరగడం జరిగిందనమాట. ఇది మ్యాటర్ గుర్తుపెట్టుకోండి. అయితే ఒకసారి మనం క్రూ చూద్దాం. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నూతన చైర్పర్సన్ ఎవరు ఎన్నికయ్యారంటే మమతా బెనర్జీ. యూఎస్ మార్కెట్లో IoT పరికరాలను సరఫరా చేయడానికి హైపరియన్ గ్లోబల్ గ్రూప్తో ఏ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుందంటే బెల్. అండ్ భారత సాయుధ బలాలకు 70 AK 203 రైఫిల్ ప్రారంభ బ్యాచ్ను అందించే దేశం ఏంటి అంటే రష్యా అండి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే 2022 ఒడిశా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేత ఎవరంటే పురుషుల్లో వచ్చేసి కిరణ్ జార్జ్, మహిళల్లో వచ్చేసి ఉన్నతి హుడా. తర్వాత వచ్చేసి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి కొత్త చీఫ్గా ఎవరు నియమితులేరంటే GVA రెడ్డి. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే పతంజలి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుని ఏ బ్యాంక్ ప్రారంభించిందంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు. ఏ రాష్ట్ర మాజీ స్పీకర్ రామేంద్ర చంద్ర దేబనాథ్ కన్నుమూసారంటే త్రిపుర. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే లారెస్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఏ భారతీయ అథ్లెట్ ఎంపికయ్యాడంటే నీరజ్ చోప్రా అండి. భారతదేశం 2022-23 ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా కోసం ఏ రాష్ట్రంలో ఉన్న హోయసల దేవాలయాలను తమ ప్రతిపాదనలుగా ఖరారు చేసింది. అంటే మా తరపున మేము వీటిని శాశ్వత వారసత్వ ప్రదేశాలుగా చూడాలనుకుంటున్నాం అనేసి ప్రతిపాదన చేసిందనమాట. అవి కర్ణాటకలో ఉన్నాయి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ చిత్తడినేల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 2. అండ్ సూర్యశక్తి సెల్ అనే ప్రాసెసింగ్ సెల్ ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ కోసం SBI ఏ కంపెనీలతో భాగస్వామ్యం చేసుకుందంటే టాటా పవర్ సోలార్తో. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఇటీవల ఏ సంస్థలో ప్రారంభించబడింది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ కర్ణాటకలో ఉంది. అండ్ హ్యాపీ షాప్ అనేది ఏ కంపెనీ ద్వారా ప్రారంభించబడిన ఒక కొత్త కన్వెన్షన్ స్టోర్ వ్యాపారం అంటే HPCL అండి. తర్వాత వచ్చేసి కిజాడియా వన్యప్రాణుల అభయారణ్యం అండ్ బకీరా వన్యప్రాణుల అభయారణ్యం రామ్సర్ సైట్లో చేర్చబడ్డాయి. ఈ రెండు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే గుజరాత్ అండ్ ఉత్తరప్రదేశ్ అండి. ఓకే, వీటికి వీలైనంత వరకు నేను రామ్సర్ సైట్ల మీద రేపు వీడియో చేయడానికి ట్రై చేస్తాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ వర్చువల్ ఫార్మేట్లో 2వ మ్యారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ ఏ తేదీని నిర్వహించాయంటే 22 ఫిబ్రవరి 1 అండి. ఓకేనా, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. షేర్ చేయండి, లైక్